తెలిసినోడికి చెప్పొచ్చు, తెలియనోడికి చెప్పొచ్చు. తెలిసి తెలియనోడిని మాత్రం కన్విన్స్ చేయలేమంటారు. అట్లాగే మన దేశంలో కొంతమంది మేధావులు వాళ్ళకి తెలుసు, కొంతమంది మేధావులకి తెలియదు. తెలిసినటువంటి మేధావులు నోరు విప్పరు, తెలియని మేధావులు వచ్చేటప్పటికి తెలిసినట్టు నటిస్తుంటారు. ఇద్దరిది అట్లా పెడితే తెలిసి తెలియని వాళ్ళు మాత్రం తప్పుడు వాదనలు తెర మీదకి తీసుకురావడంలో సిద్ధాస్తులు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారతదేశం అప్పుల భయమైపోయింది. భారతదేశం అప్పులు 2004లో $165 బిలియన్ ఉంటే 2014 నాటికి 476 బిలియన్లకి పెరిగినాయి. అప్పుడు ఏదైతే 10 సంవత్సరాల్లో 188.5% వృద్ధి మాత్రమే. అదే అప్పు ఏది ఇప్పుడు చూస్తే నరేంద్ర మోడీ భారీగా అప్పులు చేసుకొస్తున్నాడంటే యాక్చువల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన దగ్గర ₹1,00,000 అప్పు ఉన్నప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం 17,000 అప్పు తీసుకుంటే ₹1,00,000 మన దగ్గర ఉంది, ఇంకో 17,000 అప్పు తీసుకున్నాం. అది ఇదివరకు ఉంటే ఏది ఇది కాంగ్రెస్ పార్టీ రాకముందు 2014 నాటికి అది 23కి పెరిగింది. అంటే ₹100 మన దగ్గర ₹1,00,000 ఉన్నప్పుడు 1,17,000 అప్పు తీసుకునే స్థితి నుంచి 1,23,000 అప్పు తీసుకునేటటువంటి దశకి చేరింది. అంతే తప్పించి మరేమీ లేదు. అదే మోడీ సర్కార్ వచ్చాక విపరీతంగా అప్పులమయమైపోయింది అని దొంగ లెక్కలు చెప్తున్నారు. మోడీ సర్కార్ వచ్చాక అప్పు జీడిపి నిష్పత్తి చూసుకుంటే ₹1,00,000 సంపాదించేవాడు 10 లక్షలు సంపాదించి 10 లక్షలు సంపాదించినోడు ఏదైతే ₹39 తీసుకుంటే అంటే 18.8 తీసుకుంటే 10 లక్షల కంటే 1,18,000 అప్పు తీసుకుంటే ఎట్లుంటుందో అట్లా ఉంది. ఓవరాల్గా అప్పుడేమో జీడిపిలో నిష్పత్తి 23%, ఇప్పుడు జీడిపిలో నిష్పత్తి 18%. ఇది అంటే 5% మార్పు ఉంది. తద్వారా అప్పులలో తక్కువ తీసుకుంటున్నారు, అవసరానికి మించి కాకుండా అవసరానికి తగ్గించుకుని తీసుకుంటున్నారు. కానీ తప్పుడు ప్రచారమే బయటికి వెళ్తోంది.